పరికరాలకు సంబంధించినటువంటి సబ్సిడీలు మొత్తాన్ని కూడా రద్దు చేసి వాటిని రైతాంగానికి అందకుండా చేశావు. ఆఖరికి దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీతో పాటు ఎవరైతే మాట్లాడుతూ రంకెలేస్తూ తిరుగుతున్నటువంటి అంబటి రాంబాబు గారు, బొత్స సత్యనారాయణ గారు, లేదా మరికొంతమంది ఈ లేళ్ల అప్పిరెడ్డిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గమనించాలి. ఈరోజు రాష్ట్ర ప్రజానీకం మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నారు. నువ్వు రైతు పక్షాన మాట్లాడే కనీసమైన అర్హత ఉన్న వ్యక్తివా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విడిపోయినటువంటి రాష్ట్రం 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో వచ్చినటువంటి రాష్ట్రానికి 24,000 కోట్ల రూపాయల రైతు రుణాల్ని రద్దు చేసే దానికోసం 3 విడతలు రద్దు చేసిన తర్వాత ఆ జీవోని రద్దు చేసినటువంటి దుర్మార్గుడివి నీవు. ఆ జీవోని రద్దు చేసిన దుర్మార్గపు ప్రభుత్వం నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. 8,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరగాల్సినటువంటి జీవోని రద్దు చేసి 5 సంవత్సరాలు ఆ ప్రస్తావనే లేకుండా రైతుల్ని నానాహింస పెట్టి నీ ప్రభుత్వ హయాంలో శనగ రైతుల ఆందోళన, మొక్కజొన్న రైతుల ఆందోళన, జొన్నలు పండించిన రైతుల ఆందోళన, రాయలసీమ ప్రాంతంలో నూనె గింజలైనటువంటి వేరుశనగ, నువ్వులు పండించినటువంటి రైతుల ఆందోళన, అతివృష్టి, అనావృష్టి, ఎక్కడైనా నువ్వు ప్రాపర్గా నీ ప్రభుత్వ హయాంలో వాటికి కావాల్సినటువంటి వాళ్ళని ఆదుకోవడానికి అవసరమైనటువంటి ఇన్పుట్ సబ్సిడీ అందించేటువంటి కార్యక్రమం చేసావా? ఆ రోజు నీతో ఉన్నటువంటి, నీ పక్కన ఉన్నటువంటి ఈ ఆర్థిక అరాచకపు గ్యాంగ్ వాళ్ళ మాటలు, వాళ్ళ సలహాలు, వాళ్ళతో కలిసి కుమ్మక్కై ప్రధానమంత్రి కిసాన్ యోజనలో ఉన్నటువంటి దాన్ని పక్కకు తప్పించి రైతులకి ఇన్సూరెన్స్ మొత్తం నేనే కడతానని చెప్పి రైతులకి ఇన్సూరెన్స్ కట్టకుండా ఈ రోజుకు తిరుగుతూ ఉన్నారు. 2021-22 నుంచి నువ్వు ప్రకటించి లిస్టులు రాసి ఆర్బీకే కేంద్రాల్లో గోడకి బోర్డు కట్టిపోయినటువంటి లిస్టులు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజుగా రైతులు అయ్యా మాకు ఫలానా రోజునాడు ఈ మాయ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అబద్ధాల కోరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మా రైతాంగానికి ఇన్సూరెన్సులు ఇస్తున్నామని చెప్పి, మేమంతా నష్టపోయిన పంటలకు పరిహారం ఇస్తామని చెప్పి మా పేర్లు గోడకు తగిలిచ్చారు. ఈ రోజుకు డబ్బులు రాలేదు, ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఈరోజు మళ్ళీ తిరిగి ఇప్పటికి కూడా వస్తున్నారు మా వ్యవసాయ కమిషనరేట్ ఆఫీస్కి. ఈరోజు కూడా ఆ రైతాంగం అంతా నీ మోసంతో నష్టపోయినటువంటి పంటల డబ్బులు పరిహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు 3 సంవత్సరాల తర్వాత. ఈరోజు వచ్చి రైతుల గురించి మాట్లాడతావు. నువ్వు ఎప్పుడు బయలుదేరావు మిర్చియార్డ్కి? నీ సహచర నేరస్తుడు వల్లభనేని వంశీని జైల్లో పరామర్శించడానికి వచ్చి ఈరోజు రాష్ట్రంలో మిర్చి ధర సంక్షోభంలో ఉంది, మార్కెట్ సంక్షోభంలో ఉంది, మిర్చి ధరలు తక్కువగా ఉన్నాయి, వాటిని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా, MIS ద్వారా ఆ ఉన్నటువంటి లిమిట్స్ని సవరించి ఎగుమతికి ఉన్నటువంటి అవకాశాలని పరిశోధించి రైతాంగానికి మేలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉంటే టీవీలో స్క్రోలింగ్ వచ్చిన దాన్ని చూసి కేంద్ర ప్రభుత్వంతో శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో ముఖ్యమంత్రి గారు భేటీ కాబోతున్నారు అనేటువంటి విషయాన్ని స్క్రోలింగ్లో చూసి నీ సహచర నేరస్తుడు దళిత బిడ్డల్ని కిడ్నాప్ చేసి కుటుంబాలని హింస పెడతామని చెప్పి భయపించి కేసులు విత్డ్రా చేసుకోవాలని హుకుం జారీ చేసినటువంటి నీ సహచర నేరస్తుడు వల్లభనేని వంశీమోహన్ని నువ్వు జైల్లో పరామర్శించడానికి వచ్చి ఈ టీవీ స్క్రోలింగ్ చూసి అప్పటికప్పుడు నువ్వు మిర్చియార్డు యాత్ర పెట్టావు.
మిర్చి యార్డులోకి అరాచక శక్తుల్ని తీసుకొని పోయి రైతులను ఇబ్బంది పెట్టి రైతుల మిర్చి బస్తాలు దొంగతనాలు చేసి అలజడి సృష్టించి గందరగోళం చేసి బయటకు వచ్చావు. అందులో నీకు పర్మిషన్ లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రివి, 5 సంవత్సరాలు ప్రభుత్వాధినేతగా ఉన్నావు. ఎన్నికల కోడ్ యొక్క నియమ నిబంధనలు కానీ యాత్రలకు సంబంధించినటువంటి పర్మిషన్స్ విషయం కానీ కనీసమైనటువంటి అవగాహన లేదా? ఆ అవగాహన కూడా లేని నువ్వు ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ఒక అయోగ్యుడు అయినటువంటి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసావా? మళ్ళీ తిరిగి అదే అయోగ్యతని ఈరోజు దాన్ని నువ్వు బయట పెట్టేదానికోసం ముందుకు వచ్చినటువంటి పరిస్థితి చూపించదలుచుకున్నావా? ఏం చెప్పదలుచుకున్నావు ఈ సమాజానికి? వెనకమాల మీ వాళ్ళని తగిలిచ్చావు. జగన్మోహన్ రెడ్డి గారికి సరైన రక్షణ లేదు. ఎట్లా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు, నీ హయాంలో నువ్వేదైతే మీ పినతండ్రి, తండ్రి తర్వాత తండ్రి, అన్నకి అపూర్వ సహోదరుల్లాగా రాజశేఖర రెడ్డి గారిని అంటిపెట్టుకుని ఉన్నటువంటి వివేకానంద రెడ్డిని హత్య చేసిన హంతకుల్ని కాపాడటానికి సిబిఐని కూడా భయపెట్టే విధంగా పోలీసులను మోహరించి రక్షణ కల్పించావో, ఆ విధంగా చట్టాన్ని ఉల్లంఘించి చట్టం అనుమతించిన కాడికి వెళ్ళేటువంటి ఒక అరాచకపు ముఠా, దానికి నాయకుడిగా ఉన్న నువ్వు ఈ అరాచకాలకి నువ్వు రక్షణ కల్పించమని చెప్పి చట్టం పైన నువ్వు మళ్ళీ తిరిగి దాడి చేసేదానికోసం, అంటే నేరాలకి సహకరించాలి చట్టం, నేరస్తులకి రక్షణ కల్పించాలి. మిర్చి యార్డు మొత్తం లూటీ చేయాలనుకుంటున్నారా ఈ రక్షణలో? మీ వాళ్ళకి సరిపోలేదా? ఏదో 14-16 బస్తాలు అంటున్నారు. కాదు, మేము ఆ మిర్చి యార్డు సగం లూటీ చేయడానికి పోయాం, మాకు సరైన రక్షణ లేక రైతులు తంతారేమో కొడతారేమోననే భయంతో ఎత్తుకొచ్చుకోలేకపోయాం, కాబట్టి మాకు రక్షణ ఇస్తే మేము ఈ లూటీలు చేస్తామని. అదా మీ అర్థం? ఎలా అడుగుతారు? సిగ్గుండాలి కదా. బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మంత్రి, ఆయన ఎలా అడుగుతాడండి? తెలుసో తెలియకో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డికి తెలుసో తెలియకో అడగొచ్చు, అనొచ్చు. బాధ్యత లేని, నోరు తప్ప బుర్రలేని అంబటి రాంబాబు లాంటి వాడు మాట్లాడొచ్చు. ఓ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ గారు, మీకన్నా అనిపించాలి కదా. నేరస్తులకి రక్షణ కల్పించమని, చట్ట ఉల్లంఘనకి రక్షణ కల్పించమని ఎలా అడుగుతారు? వీటన్నిటిలో నుంచి మీరు అడగదలుచుకున్నది ఏంటి? మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? మళ్ళీ మోసం. 5 సంవత్సరాలు చూశారు నీ పరిపాలన.